ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో మరి పెద్ద కృష్ణుడు వచ్చి అక్కడ బాగా హ్యాపీగా గోపికల మధ్య సెటిల్ అయి ఉన్నారు. మరి ఇటువైపు మా బుల్లి కృష్ణులందరూ క్యూట్ క్యూట్ గా కూర్చొని ఉన్నారు. రండి సెంటర్ స్టేజ్ కి వచ్చేయండి. క్యూట్ క్యూట్ బుల్లి కృష్ణులు అందరూ ఇక్కడ వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తే మదర్స్ అయితే మదర్స్, ఫాదర్స్ అయితే ఫాదర్స్. ప్లీజ్ రండి. రష్మి, అక్కడ 6 కొండలు ఉన్నాయి, 5 ఉన్నారు. మా వాడు నేను తీసుకొస్తాను అనుకుంటున్నాను. చిన్న చిన్న కృష్ణులందరూ అంబాడితే బాగుంటది. మన ఈడ నేను అంబాడతానండి. సరే అంబాడుతురా, నీ అంబాడదాం ఎలా ఉంది చూద్దాం ఫస్ట్. అంబా పదా నా నా చలో చలో. ఏ ఇలా తండ్రి ఏ తండ్రి. మా నరేష్ తప్ప మిగతా అందరూ చాలా క్యూట్ గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది క్యూటీస్. కృష్ణుడికి అతి ప్రియమైన డిష్ వచ్చి వెన్న. సో మీ ముందు వెన్న కుండలు ఉన్నాయి అండ్ దాని మీద ఫ్రెష్ వెన్న పెట్టించాము అండ్ కొన్ని చెరీస్ కూడా ఉన్నాయి. ఎవరు ఎక్కువ చెరీస్ తింటారో వాళ్ళు విన్నర్. పిల్లలందరికీ ఒక చిన్న ఓపెన్ ఆఫర్. వాళ్ళ పిల్లలు కాబట్టి ఏ కృష్ణుడైనా ఏ కుండ దగ్గరైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మా కృష్ణులందరికీ కళ్ళకి గంతులు కట్టేస్తారు. సో వాళ్ళు కళ్ళకి గంతులు కట్టేసి అంబాడుతూ ఆ కుండల దగ్గర వెళ్ళి ఆ చెరీస్ తినాలి. నడుచుకుంటూ వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే డిస్క్వాలిఫై. సో ఇప్పుడు పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి కళ్ళకి గంతులు కట్టేయండి. మీరు లైన్ కి ఇటువైపు ఉండి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎట్టి పరిస్థితిలో ఈ బంతి పూలు లైన్ ఈ గీత దాటి ఇటువైపు రాకూడదు. ఓకే, వస్తే మీ పిల్లలు డిస్క్వాలిఫై అయిపోతారు. ఆల్ రైట్. సో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బుల్లి కృష్ణులందరూ రెడీయా? రెడీ రెడీ. ఓకే, 1 మార్క్ 2 3. जय कृष्ण कृष्ण हे गोविंद, 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 जय कृष्ण कृष्ण जय कृष्ण जय ఏ చెర్రీ అది చెర్రీ అది. ఏ చెర్రీ అది. సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటది. అన్నా అన్నా నా చూసావా లైన్ లో వచ్చేయండి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వచ్చేసి నుంచోండి. ఓకే, కలకి గంతులు తీసేయొచ్చు. మా బుల్లి కృష్ణులందరికీ వెన్న ఎంత ఇష్టమో అందరు చూసారు కదా. చెరీసే కాకుండా వెన్న కూడా మొత్తం తినేశారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క కృష్ణుడు ఒక్కొక్క చెరీ తిన్నారు కాబట్టి ఇక్కడ అందరూ విన్నర్. ఏంటి దేనికి నవ్వుతున్నావు? మీ ముఖం ఇంత దగ్గరగా చూసి నవ్వుతున్నాడు వాడు. ఇది ఐస్ క్రీమా వెన్న? మరి నచ్చిందా వెన్న? గేమ్ ఎంజాయ్ చేసావా? నచ్చిందా? ఎన్ని చేరిస్తున్నావు? ఒక్కటి. సరే పెద్దకి ఏమవుతావు? పెద్దవుతాడు. ఏమవుతావు? డాక్టర్. నువ్వే కదా దూకింది ఫస్ట్ రౌండ్ లో. స్విమ్మింగ్ చేస్తావా? అందుకే డైవ్ కొట్టావు. ఎన్ని చేరిస్తున్నావు? వెన్న ఇష్టమా మమ్మీ ఇష్టమా? మమ్మీ నీకురా వెన్న ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న ఇష్టం. మన నాన్నకేమి ఇష్టం? మంది ఇష్టం. సరే పెద్దగా ఏమవుతావు? పోలీస్. నచ్చిందా వెన్న? నేను దీనిలే. పెద్దగా ఏమవుతావు? పోలీస్. స్టూడియో పక్కనే పోలీస్ అకాడమీ ఓపెన్ చేసుకోవచ్చు. 3 పోలీసులుగా తయారవుతున్నారు ఇక్కడ. ఓకే, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. రా ముందుకి రా, నీ దగ్గర వెళ్ళా నేను భయపడుతున్నా. చెప్పు. చెర్రీ వన్ తిన్నా. ఇంకా పెద్ద అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శుభ్నన్న ఎప్పుడు వస్తాడు? సుధీర్ అన్న ఇంకా బుల్లి కృష్ణుడు కాదు, పెద్ద కృష్ణుడు అయిపోయాడు.
ఒక్క నిమిషం మీరు ఏమనుకోవద్దు. చిన్న నీకు కథ చెప్తా. ఇద్దరు ఉంటారు, పక్క ఛానల్ కి వెళ్ళి పోవే పోవే ఆయన చేస్తాడు, ఇక్కడ ఉండి ఇవిడి అటు నువ్వే ఇటు నువ్వే అని చేస్తారు. ఇద్దరు కలిసి మళ్ళీ లవ్ సాంగ్ చేస్తారు, మన అందరినీ కలిపి ఫ్లవర్ చేస్తారు. నాన్న ఇలాంటి అస్సలు. కానీ ఇంత పెద్ద ఫ్లవర్ పెట్టుకొని నువ్వు వస్తావు. ఇమ్మా అన్న ఎప్పుడు వస్తారు? ఎవరు? ఇమ్మా అన్న. వర్షాలరా నువ్వు ఖాళీగా ఉండకుండా పని చేయలరా, నాకు అసలు రా కూర్చోరా, యాస్టీస్ ఉన్నావు నువ్వు. ఏం చేయాలి? సైలెంట్ మాట్లాడుకుంటే ఈవెంట్ అంతా ఇక్కడే కూర్చోను. ఇంద్రజ గారు, సో ఎలా అనిపించింది క్యూట్ సెగ్మెంట్ మీకు? మనం మోడర్న్ వరల్డ్ లోకి వచ్చేసాము, టెక్నికల్ గా చాలా డెవలప్ అయిపోయాము. టెక్నాలజీ మన పిల్లల్ని మన నుంచి దూరం తీసుకెళ్లిపోయింది. ఇలా కంప్లైంట్స్ పెట్టే ప్రతి ఒక్కరూ ఈ పండగల్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇందాక పిల్లలు అంబాడిస్తూ వచ్చారు కదా, కానీ నిజానికి పిల్లల్ని ఏనుగు ఎక్కించుకోవడం అంటారు. చూడడానికి ఎంత క్యూట్ ఉంటుందో. ఇప్పుడు ఎలాగో పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అదొకసారి లైవ్ లో చూస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. సో గ్యాలరీలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలతో స్టేజ్ మీదకి వస్తే ఒక్క నిమిషం. డాడీ డాడీ ఎవడ నీ డాడీ? బయట మీ డాడీ వెళ్ళి అడిగి. అదేంటి ఇంతకు ముందు అమ్మైనా నాన్నైనా నేనే అన్నారు? మా వాడిని ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేసేస్తాను, వెళ్ళిపోరా. డాడీ డాడీ నన్ను. నువ్వు డాడీ అంటే ఆయన వెనుక కూర్చుంటారు. వద్దు, కూర్చో. మేడం ఆల్రెడీ వాళ్ళ డాడీ గుర్రం ఎక్కేసాడు. ఇప్పుడు నా కొడుకుని వర్షకి దత్తత ఇచ్చేస్తున్నాను. చిన్నప్పుడు ఆడించారు, కొంతమంది పిల్లలు పెద్ద అయిపోయారు, కానీ పేరెంట్స్ కి ఎప్పుడు పిల్లలు పిల్లలే కాబట్టి పేరెంట్స్ అందరు రెడీయా? కానీ అండి ఇంకా సో క్యూట్. నిజంగా మన ఇవాల్టి ఎపిసోడ్ లో ఇది ద మోస్ట్ క్యూటెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. రమేష్ గారు, చిన్నప్పుడు మీ డాడీ మిమ్మల్ని ఇట్లా ఎత్తుకున్నారా? చిన్నప్పుడు మా డాడీ ఇలా ఎత్తుకోవడం నాకు గుర్తులేదు, కానీ మా డాడీది చాలా మొరటు ప్రేమ. సపోజ్ కింద పడ్డాం అనుకో, పిల్లలు కింద అయ్యో నాన్న చూసుకుంటాం కదా, కింద పడతావా చూసుకోవాలి కదా, అందులో చాలా మొరటు ప్రేమ. కింద పడిపోతే వద్దాయి, మీ నాన్న 4 దెబ్బలు కొట్టి ఎక్స్ట్రా కదా. మరి టెంపరీ పిన్ని బేసిక్ గా వర్ష గారికి ఉంచి. ప్రసాద్ గారు రండి రండి. వర్ష గారి గురించి ఒక పాట పాడాలి. కృష్ణాముకు కృష్ణాముకు గోదావరికి తోడవరమ్మ పిన్ని పిన్ని. కన్న తల్లి ఉండగా కూడా పిన్న తల్లి బాబుని ఏంటి ఎమ్ము కూడా బెటరే కదమ్మా. చూసావా, కష్టపడకుండా 2 పిల్లలు. నీకు ప్రాబ్లం ఉంది, అక్క కూడా ఉంది 10 మనుషుల. అక్క అక్క ఎంతమంది రా అక్క? నీకు వెళ్ళి కూర్చో. ఆవిడికి తెలుసు ఒట్టి మాటల వరకేనని, అందుకే సైలెంట్ గా ఉన్నారు. చెప్పు సుని, సింహపురి కాలి సింహానని చెప్పు. సరే సింహం గారు. సింహం గారు ఒక్క నిమిషం, చిన్న సింహం మాట్లాడుతుంది. పులి ఏంట్రా సింహం పులి ఎందుకు పడుతుంది? ఇది క్రాసింగ్ బీట్. ప్రసాద్ గారు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలాంటి బాండ్ ఇలా ఎత్తుకొని తిరగడం కానీ మీకు ఇలాంటి సందర్భాల్లో ఏదైనా బాధగా అనిపిస్తుందా? నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎత్తుకుని ఇది చేయలేను కానీ, బట్ వీళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు, నా దగ్గర రారు సాధారణంగా. బేసిక్ గా ఇంటికి వెళ్తే నాకు చాలా మట్టుకి మైండ్ రిలీఫ్ వీళ్ళిద్దరి వల్ల అవుద్ది, వీళ్ళ వల్ల నేను ఇంత ఎనర్జీగా ఉంటాను. నువ్వు వాళ్ళ వల్ల ఎనర్జీగా ఉంటావు, నీ వల్ల మేమంతా ఎనర్జీగా ఉంటాం తెలుసా శ్రీదేవికి వస్తే. ప్రసాద్ గారు, మీ ఫాదర్ తో మీ బాండింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు మీ బాండింగ్ మీ బాబుతో ఎలా ఉంది? మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఏంటి అందరు నాన్నలు హ్యాపీగా ఉన్నారు, నేను మా నాన్న ఉంటే బాగుండేది కదా, మా నాన్న లేడు, ఎంత కష్టపడాల్సి వస్తుంది చిన్నప్పటి నుంచి అని చాలా తిట్టుకునేవాడిని. వీడు పుట్టిన తర్వాత మా నాన్న వాల్యూ నాకు చాలా గొప్పగా తెలిసింది. ఈ వీళ్ళు మా నాన్న చూసుకున్నాను నేను జెన్యూన్ గా. నానా సారీ నాన్న, నిన్ను చాలాసార్లు తిట్టుకున్నాను, బట్ వీడు నన్ను తిట్టుకోకుండా ఉండడం కోసమే ఈ కష్టం అంతా నాకు. బట్ లవ్ యూ రా నాన్న, నిజంగా వీళ్ళు మా నాన్న చూసుకుంటాను నేను. అది
ఈడికి నేను నాన్న అనుకుంటారు అందరూ, కానీ నాకే ఈడు నాన్న. ఎలా అంటే నిజంగా నాకు బాగోపోతే నాన్న నేను ఉన్నాను అనుకుంటాను. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను అలా చెప్తూ ఉంటాడు. కంచి పెద్దగా ఏమవుతావు? పోలీస్ అయితే. జాను చెప్పండి మీ సంతో మీ బాండింగ్. అంటే రోజు మేము ఇద్దరం ఇంట్లో ఇట్లానే ఆడుకుంటాం. నేను షూట్కి వెళ్ళి రావడం, వీడు స్కూల్కి వెళ్ళడం, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను నైట్ ఎంత లేట్ అయినా కూడా వచ్చి వీడే డోర్ తీస్తాడు, ఎందుకంటే వీడు నా పక్కకు పడుకుంటేనే పడుకుంటాడు. వీని మనసులో ఎంత బాధ ఉందో నాకు చెప్పడు. ప్లీజ్ ఈ రోజు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండవా, షూట్కి వెళ్ళకు అని ఊక అడుగుతా ఉంటాడు. కానీ మనకు తప్పదు కదా, వెళ్ళాలి చేయాలి, వీని కోసం కష్టపడాలి అని. కానీ అర్థం చేసుకుంటాడు బాగా. మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లవ్ యూ జానమ్మ. లవ్ యూ టు డాడీ. అదేంటి మీరు డాడీ పిలవడం? అంటే మా ఇద్దరికి నేను వీని అంటే నాకు వీడు నేను వీనికి తప్ప మాకు ఎవరు లేరనమాట. అంటే నేను సింగిల్ పేరెంట్, సో మా ఇద్దరికే ప్రపంచం, మేమిద్దరమే ఇంకా అంతే. ఎట్లా అంటే నైట్ ఏడుస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు, ఏంటి వీని చూసుకోవాలి ఇట్లా. అంటే సింగిల్ పేరెంట్ అంటే ఎవరైనా సరే ఎన్నో మాటలు అంటారు. మనం ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఎన్నో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఏడ్చుతూ డాడీ నన్ను ఇట్లా అన్నారు రా వాళ్ళు, ఇట్లా అన్నారంటే వీడు ఏడవకు మమ్మీ, నేను నా పోలీస్ అయ్యి నేను ఎవరెవరు అన్నారో వాళ్ళందరి పేరు రాసుకో, గన్ను పెట్టి కాల్ చేస్తా అంటాడు వీడు. ఇంకా మా డాడీ తర్వాత డాడీ వీడు అన్నీ నాకు. సో స్వీట్. సో మీ బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ నువ్వు పోలీస్ అయ్యి ఎవరైనా మమ్మీకి ఏదైనా చెప్తే ఠాయ్ 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 ఠాయ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీరు దీవెన గురించి అందరికీ తెలుసు, స్టేజ్ మీద ఎంత అల్లరిగా ఉంటదో ఇంట్లో కూడా ఇంతేనా? లేదు దీవెన చాలా కాము. ఓకే. అంటే ఒక్కతుంటే మాత్రం చాలా కామ్ ఉంటుంది, ఇద్దరు ఉంటే మాత్రం ఇంకా మాకు మొత్తం. మరి కృష్ణుడి పరిస్థితి ఏంటి? ఇక్కడైతే కామ్ గా అమ్మ ఉన్నాడు. చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడు. ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ. అక్కన్నా తమ్ముడన్నా, తమ్ముడికి అక్కన్నా చాలా అంటే చాలా ప్రేమ. ఒకసారి వీల్ గ్యాంగ్ అప్ అయిపోతే ఇంకా మీకు ఉంటది. నాతో ఫైటింగ్ చేస్తారు, వెయిట్ చేస్తా ఉంటారు నాతో ఆడుకోవడం కోసము. ఆడలే గేమ్స్ అని, లేకపోతే రిమోట్ కార్ తోని ఆడుతూ ఈడుతూ ఆడుకుంటూ ఉంటాం మేము. ఇంకా అందరం కలిసి ఆడుకుంటాం ముగ్గురం కలిసి. సో స్వీట్, సో స్వీట్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హాయ్. చెప్పండి అయితే ఇద్దరులో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఈ రోజు ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఈ రోజు సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీకి మేడం కొన్ని సినిమాలు చేస్తున్నాను అండ్ మన జబర్దస్త్ ఈవెంట్స్ చేస్తున్న టైంలో వెళ్ళేసరికి వీళ్ళు పడుకుంటారండి. ఎప్పుడన్నా సండేకి మనకు ఖచ్చితంగా ఈవెంట్ ఉంటుంది, సో ఎప్పుడో ఒక రోజు దొరుకుతుంది. కానీ ఆ రోజు ఈ స్టేజ్ మీద దొరికింది నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. నేను రమేష్ అన్న గానీ జాను గానీ అన్న చెప్పినట్టు మా సైడ్ అంత మొరటు ప్రేమ ఉండదు. మేము కింద పడితే మేము మొన్నే జస్ట్ మన స్కెడ్యూల్లో కూడా మాట్లాడుకుని ఇది ఒకటి చేద్దాం రా అనుకున్నాం అన్న నేను. కింద పడితే కొట్టేవాళ్ళు, కొడితే అమ్మ ఇడని మనిషేనమ్మా అయ్యా, ఎందుకు ఇట్లా నాకు ఆల్రెడీ దెబ్బ తగిలింది మళ్ళీ కొడుతుండని చెప్పి మా అమ్మ వాళ్ళతో తిట్టేది. కానీ తర్వాత ఆ భయంతోనైనా నా కొడుకు జాగ్రత్తగా ఉంటాడు, వాడికి ఏది కాదు, నాన్న అంటే ఒక భయం ఉండాలి, ఆ భయంతో చదవాలని ఈ రోజు నేను నాన్న అయిన తర్వాత నాకు తెలిసింది మేడం. మా నాన్న నన్ను చూసుకున్నంత చూసుకోకపోయినా నా పరిధిలో నా పిల్లల్ని బాగా చూసుకుంటాను మేడం. హరికృష్ణ గారు, సో మీరు మీ పిల్లలతో మీకున్న బాండింగ్? నా పెద్ద కొడుకు అఖిల్ కృష్ణ, చిన్న కొడుకు గౌతమ్ కృష్ణ, నా బంగారం వీడు, నా వజ్రం వీడు. వీడైతే తోకొకటే లేదండి, మంకీ కదనా? యువర్ మంకీ? కాదు. మరి వాట్ ఆర్ యు? నేను పవన్ కళ్యాణ్. వీళ్ళని చదివించాలి మేడం. నేను చదువుకోలేదు చిన్నప్పటి నుంచి, సెకండ్ క్లాస్ వరకు ఆగిపోయింది మా పరిస్థితులు బాగోక. వీళ్ళని చదివించాలి నా కోరిక. అది చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ మంత్లీ ఇద్దరిని ఇంద్రజ గారు మేడం గారు చదివిస్తున్నారు అని ఎవ్వరికి చెప్పొద్దు అన్నారు. కానీ మేడం సారీ చెప్పేసి ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా మేడం, చదువు గురించి వాల్యూ మీకు తెలుసు. నాకు చదవాలంటే ఇష్టము, బట్ నాకు చదువు లేదు, చదివించుకోలేకపోయాను. కానీ నా పిల్లలు చదివిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.
చెప్పాను కదండి, మాకు ఎవరు లేరు. నా కుటుంబం అంటే ఇక్కడే నేను, నా భార్య, 2 పిల్లలే. నాన్న వాళ్ళు నాకు ఎవరు ఉండరు, లేరు కూడా. అంత జబర్దస్త్ అందరూ నన్ను చాలా లైక్ చేస్తారు, లవ్ చేస్తారు. ఏ ఒక కష్టమైనా సరే, హ్యాపీనెస్ అయినా సరే, వి స్టాండ్ టుగెదర్. అలా ఎందుకు ఫీల్ అవుతారు? అండ్ రేవతి గారు, యు హ్యావ్ వజ్రం లాంటి 2 అబ్బాయిలు ఉన్నారు మీకు, ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏడవకూడదు, మీరు ఎప్పుడు కూడా కంటతడి పెట్టుకోకండి. అండ్ ఎప్పుడు మీరు ఇట్లానే స్ట్రాంగ్ గా హ్యాపీగా కలిసి ఉండి ముందుకెళ్ళాలి. ఓకేనా? షూర్ అండి, థ్యాంక్ యూ. గన్సి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? గంచి ఇట్లాంటివి ఎప్పుడు చెప్పుడు. ఓకేనా? గంచి పెద్దయ్యాక ఏమవుతాడు? విక్రమ్ గారు, సో యువర్ బాండింగ్ విత్ యువర్ డాటర్, ఆఫ్ కోర్స్ బ్లాగ్స్ లో చూస్తూనే ఉంటాము. ఈమె అల్లరి అయితే నాన్ స్టాప్ గా నడుస్తూ ఉంటది, ఎస్పెషలీ శ్రీవారి గారిది కూడా. సో ఎలా అనిపిస్తుంది? బట్ నిజంగా చాలా థ్యాంక్స్. ఈ స్టేజ్ మీద మళ్ళీ గుర్తు చేశారు, మళ్ళీ ఏం ఎక్కించుకున్నాను. ఇంకా చిన్న ప్రాబ్లం అంటే రేపు నుంచి రోజు ఎక్కించుకోమంటది, అది ఒకటే ప్రాబ్లము. మామూలుగా ఎస్డిసి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, నా దృష్టిలో ఎస్డిసి అంటే సంతోషాలను దగ్గర చేస్తుంది. మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? వాళ్ళిద్దరు నా 2 కళ్ళలాగా. ఆడపిల్లలకి ఎప్పుడు నాన్నేనమ్మా ఎక్కువ ఇష్టం. మమ్మీ ముందు మమ్మీ ఫేస్ చూసి చెప్పు. చెప్పు, అటు తిరిగి చెప్పు. చెప్పు. అమ్మ నాకు నువ్వంటే ఇష్టం. క్లియర్ అయిపోయిందన్నమాట. అప్పుడు వాణి గారిని అడగాలి, మీకెవరంటే చాలా ఇష్టం? నానంటే చెప్తారు. నాకు ఫస్ట్ నానే కదా తల్లి పరిచయం. సారీ నాకు అమ్మ ఇష్టం లేదు, నాన్న ఇష్టం. ఫస్ట్ నేనే చూశాను ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నర్స్ చూసింది. అలానే నర్స్ ఇష్టం అంటే బాగున్నది కదే. సరే నందిని, ఇప్పటి నుంచి నేను నిన్ను రెడీ చేయను, మీ నాన్నని రెడీ చేయమని చెప్పు. ఇప్పుడు చెప్పాలి విక్రమ్ గారు, ఆ ఎస్డిసికి ఉన్నా. ఇప్పుడు చెప్పండి, ఎస్డిసి ఫుల్ ఫామ్ మీద కొత్తగా చెప్పారు కదా. చాలా సంతోషాలని దగ్గర చేస్తుంది అనమాట ఎస్డిసి. ఇప్పుడు నాకు చాలా సంతోషపడుతున్నాను యాక్చువల్ గా. నిజంగా నందిని మనసులో ఏముందంటే నందినికి నాన్న అంటేనే ఇష్టం. నాకు నాన్న అంటే ఇష్టం. చెప్పండి, మీకు మీ కూతురికి ఉన్న బాండింగ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా ఫాదర్స్ డే రోజు పిలిపించారు. అయ్యో అయ్యో అయ్యో. అందుకే ముఖంలో ముఖం పెట్టొద్దన్న. నోర్మోయ్ పక్కేళ్ళు. లాస్ట్ టైం కూడా ఫాదర్స్ డే రోజు చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు నిజంగా చాలా హ్యాపీ అనింది. నాకున్న బిజీ టైంలో తన షూటింగ్, నా షూటింగ్స్ అది చూసుకోవడమే సరిపోతుంది. ఈ రోజు తనతో నేను స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికి. నేను ఇంత మంచిగా ఈ స్టేజ్ మీద అన్నానంటే దాని కారణం మా నాన్న. థ్యాంక్ యూ. మరి ఫైనలీ చందు గారు అండ్ హిస్ 2 బ్యూటిఫుల్ డాటర్స్. చాలా చాలా సంతోషంగా ఉందండి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్ కనిపిస్తుందా లేదా అంటారు కదా. మా పాప చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు చూసుకోవాలన్న యూట్యూబ్లో పెట్టా అనమాట. లైఫ్ తిరిగి ఇచ్చేలాగా చూపించా వీళ్ళకి. నా అదృష్టం ఏంటంటే వీళ్ళతోనే నేను ఉండే అదృష్టం నాకు కలిగింది. పిల్లలతో డాడీ టైం స్పెండ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. బట్ నేను కూడా ఈ ఫీల్డ్ ఎంచుకోవడం వల్ల వీళ్ళతో ప్రతి క్షణం నేను వీళ్ళతో ఉంటున్నాను. అది బిగ్గెస్ట్ గిఫ్ట్ నాకు. 4 years నుంచి జబర్దస్త్ లో, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చూస్తున్నాము. అలాగే డి స్టేజ్ మీద కూడా చాలా పర్ఫార్మెన్సెస్ చూసాం, ఈవెంట్స్ లో చూసాము డాన్స్ చేయడం. హౌ ఇస్ ద జర్నీ బీన్? సో ఇక్కడ ఉన్నాను అంటే డెఫినెట్ గా అది మా పేరెంట్స్ వల్లే. కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి అంటారు, అది నిజమే. నా లైఫ్ కోసం డాడీ లైఫ్ మొత్తం పోగొట్టుకున్నారు. బట్ ఇక్కడ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ డాడీకి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ డాడీ లైఫ్ ని రీబిగిన్ చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల డాడీ కొన్ని సాక్రిఫైసెస్ చేశారు, బట్ మళ్ళీ డాడీకి హ్యాపీగా డాడీ లైఫ్ స్పెండ్ చేయాలి అంటే ఒక ఛాన్స్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మరి చిన్న కోతి పరిస్థితి ఏంటి? కోత. మరి కోతులు అల్లరి చేస్తారా లేదా? కోతులనే ఎందుకు అల్లరి చేస్తాయి? మనుషులు కూడా చేస్తారు. అలాంటప్పుడు మనుషుల్ని కోత ఎలా అంటారు మీరు? దీన్ని అడగడం నాదే తప్పు, సారీ. మీ ఇన్ ఫ్యూ వర్డ్స్ మేడం. మా డాడీ అంటే చాలా ఇష్టం. నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎక్కువ అక్కకి షూటింగ్స్ తీసుకెళ్లి అక్కతోనే చేశారు.
డాడీ ఇవన్నీ కావాలని చేయలేదు, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. డాడీకి నా యోధా కన్నా నేనే గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ పేరెంట్స్ కి పిల్లలందరూ సమానంగానే ఉంటారు, వాళ్ళందరినీ ఒకేలా ప్రేమిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఇట్లా సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ యు బీన్ సో సపోర్టివ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆ చిన్న కోతి. నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. అందుకే ఏనుగమ్మ ఏనుగు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఈ స్టేజ్ మీద అందుకే పెట్టామండి. ఎందుకంటే వర్క్ వల్ల కానీ షూటింగ్స్ వల్ల బయట ఆడియన్స్ లో కూడా పేరెంట్స్ వాళ్ళ జాబ్స్ చూసుకుంటూ ఉంటారు, కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు. సో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల ఎక్కడో పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలతో బాండింగ్ కొంచెం దూరం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత మీరు కూడా మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి మీ పిల్లలతో. ఇలాంటి చిన్న మీ పిల్లలు ఎంత పెద్ద అయిపోయినా ఈ చిన్న ఆటల వల్ల, ఈ చిన్న గేమ్స్ వల్ల you can again reconnect and rebond with your children. ఎందుకంటే బాటమ్ లైన్ వాళ్ళకి మేము వాళ్ళు కాబట్టి let's all be together and happy. And thank you so much to all the parents for participating in this segment, and thank you so much to all the children. Thank you.